ఎవ్రీవన్ వెల్కమ్ టు జ్యోతి తోట అఫీషియల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను ఈ వీడియోలో హౌ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ కస్టమ్ నెట్వర్క్స్ అండ్ హౌ టు కనెక్ట్ విత్ పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ నేనైతే VPC క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఎప్పుడైనా సరే మనం సబ్నెట్స్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమ్ సబ్నెట్స్ ఏదైతే VPC రేంజ్ ఇచ్చామో అదే VPC రేంజ్లో సబ్నెట్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ VPC వచ్చేసరికి మై VPC తీసుకున్నాను. అండ్ నేమ్ వచ్చేసరికి మై పబ్లిక్ సబ్నెట్ అని ఇస్తున్నాను. ఓకే. అండ్ కమింగ్ టు రీజియన్, ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ ఏంటంటే బేస్డ్ అపాన్ రీజియన్ బట్టి ఉంటాయి. ఇక్కడ ముంబై రీజియన్ కాబట్టి 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. నేను AP సౌత్ 1 అని తీసుకున్నాను. అండ్ సబ్నెట్ అనేది క్రియేట్ చేశాను. ఓకే రైట్. సబ్నెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది పెయింట్లో చూపిస్తాను అసలు వాట్ ఈస్ వాట్ అనేది. ఫస్ట్ ఇక్కడ హౌ టు క్రియేట్ కస్టమ్ నెట్వర్క్స్, AWS కస్టమ్ నెట్వర్క్స్. ఓకే. కస్టమ్ నెట్వర్క్ అంటే అది ఏదో ఒక టాస్క్ అని అనేసి అనుకుంటారు, అలా ఏం లేదు. ఇవి ఏంటంటే VPC అండ్ రౌట్ టేబుల్స్ అండ్ ఇంటర్నెట్ గేట్వే ఇవన్నీ మనం ఓన్గా క్రియేట్ చేసుకునేవన్నమాట. డిఫాల్ట్గా AWS వాళ్ళు ఇచ్చేస్తారు ప్రతి ఒక్క రీజియన్లో. నేను అది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇక్కడైతే మనం ప్రజెంట్ చూపిస్తున్న ఎలా ఏంటి అనేది. సెకండ్ వన్ వచ్చేసరికి హౌ టు కనెక్ట్ పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్. ఇక్కడ నేను 2 వేస్లో చూపిస్తాను ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటనేది. సో ఓకే రైట్. విత్ ఇన్ AWSలో మనం ఒక VPC అనేది క్రియేట్ చేస్తాం. మీకు ఏదైతే రీజియన్ అవైలబుల్గా ఉంటుందో ఆ రీజియన్ చూస్ చేసుకొని విత్ ఇన్ దట్ రీజియన్లో మీరు VPC అనేది క్రియేట్ చేస్తాం ఫస్ట్. ఓకే. విత్ ఇన్ ద AWSలో మనం VPC అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే. ఓకే నెక్స్ట్ సబ్నెట్. అదే మనం ఇక్కడ నేమ్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ అనేది అది మన ఇష్టం. నెక్స్ట్ EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి. అది విత్ ఇన్ ద సబ్నెట్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సబ్నెట్ ద్వారా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఒక్కసారి EC2 ఇన్స్టెన్స్ అనేది మనం క్రియేట్ చేశాక దానికి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 2 వేస్, ఒకటి AWS కన్సోల్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు అండ్ అనదర్ వన్ ఈజ్ థర్డ్ పార్టీ టూల్ యూస్ చేసుకొని కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఏంటంటే AWS కన్సోల్ ద్వారా మీకు చూపిస్తాను. నెక్స్ట్ మొబైల్స్ థర్డ్ పార్టీ టూల్ ద్వారా యూస్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వాలంటే కన్సోల్ ద్వారా మనం ఎటువంటి పబ్లిక్ IP లైక్ పెంఫైల్ అవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక థర్డ్ పార్టీ టూల్ యూస్ చేసేటప్పుడు మాత్రమే మనం పబ్లిక్ IP ఇవ్వాలి అండ్ పెంఫైల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే రైట్. ఇక్కడ VPC అనేది క్రియేట్ చేస్తాను కదా. నెక్స్ట్ సబ్నెట్స్ కూడా మనం క్రియేట్ చేసాము. నెక్స్ట్ నేను ఇప్పుడు రీజియన్ షిఫ్ట్ అయి చూపిస్తాను. అసలు డిఫాల్ట్గా ఇక్కడైతే నేను డిలీట్ చేస్తాను. సో నథింగ్ టు వరీ, డిలీట్ చేసినందువల్ల ఏం ప్రాబ్లం ఉండదు. నేను వేరే రీజియన్కి షిఫ్ట్ అయ్యి డిఫాల్ట్గా ఆ రీజియన్లో AWS వాళ్ళు ప్రొవైడ్ చేశారా లేదా VPC సబ్నెట్స్ అనేది చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే. ఎస్ VPC చూసారు కదా, ఇక్కడ AWS ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది VPC అండ్ సబ్నెట్స్. రౌట్ టేబుల్స్ అండ్ ఇంటర్నెట్ గేట్వే చూసారు కదా, ఇక్కడ అన్నీ ప్రొవైడ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేశాక దాన్ని VPCకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం యొక్క పబ్లిక్ సబ్నెట్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే చూసారు కదా, ఇక్కడ వాళ్ళు కనెక్ట్ చేశారు. ఇవన్నీ ఏంటంటే మనకి అవైలబిలిటీ జోన్స్ తగ్గట్టు సబ్నెట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా దాని గురించి. సో ముంబై రీజియన్కి షిఫ్ట్ అయిపోతున్నాను. సో మనకి ఇక్కడ VPC సబ్నెట్స్ క్రియేట్ చేసాం కాబట్టి రౌట్ టేబుల్స్ కూడా ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అయిపోయింది. ఏదైతే VPC క్రియేట్ చేసామో దానికి అటాచ్ అయ్యే ఉంది రౌట్ టేబుల్ కూడా. చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేస్తాను నేను. నేమ్ వచ్చేసరికి మై IG అని ఇస్తాను.
క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే, రైట్. సో వన్స్ ఒకసారి ఇది క్రియేట్ చేశాక స్టేట్ అనేది మనకి డిటాచ్డ్ అని ఉందన్నమాట. ఓకే, దీన్ని తీసుకెళ్ళి మనం వీపీసీకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ యాక్షన్స్ దగ్గర కూడా అటాచ్ టు వీపీసీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి అయినా మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. యాక్షన్స్ అటాచ్ టు వీపీసీ. ఓకే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఏదైతే క్రియేట్ చేసామో వీపీసీ అది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ రౌట్ టేబుల్స్లోకి వెళ్ళేసి మన ఇక్కడ చూసారు కదా మన వీపీసీ ఉంది. సో ఇక్కడికి వెళ్ళి రౌట్స్ దగ్గర ఎడిట్ రౌట్స్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యూ కెన్ అలౌ ఆల్ ది ట్రాఫిక్ హియర్. ఓకే, అండ్ సెలెక్ట్ ఇంటర్నెట్ గేట్వే అండ్ సేవ్ ద చేంజెస్. ఓకే, నెక్స్ట్ సబ్నెట్ అసోసియేషన్స్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసరికి సబ్నెట్ అసోసియేషన్స్ దగ్గర మనం ఎడిట్ చేసేసి ఏదైతే మనము సబ్నెట్ క్రియేట్ చేసామో అది కమ్యూనికేట్ అవ్వాలంటే ఇది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి అక్కడ అన్నీ సెట్ అయ్యాయి. వీపీసీ క్రియేట్ చేసాం, సబ్నెట్ క్రియేట్ చేసాం, రౌట్ టేబుల్కి అటాచ్ చేసాము, ఇంటర్నెట్ గేట్వే అనేది ఆల్ థింగ్స్ ఆర్ గుడ్ హియర్. సో వీ కెన్ మూవ్ ఆన్ టు క్రియేట్ EC2 ఇన్స్టెన్స్, రైట్. ఇన్స్టెన్సెస్ దగ్గరికి వెళ్ళేసి ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్సెస్, నేమ్ వచ్చేసరికి ఏదో ఒకటి ఇవ్వచ్చు మీరు. ఇక్కడ నేనైతే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ అమెజాన్ లైనక్స్ తీసుకున్నాను. అండ్ ప్రతి ఒక్కటి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అయ్యేటట్టు అన్నీ చూసుకోండి, లేకపోతే మనకి అడిషనల్ కాస్ట్ అనేది పడుతుంది. నెట్వర్క్ సెట్టింగ్స్ దగ్గరకు వచ్చేసరికి మై వీపీసీ తీసుకున్నాను అండ్ సబ్నెట్ మై పబ్లిక్ సబ్నెట్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆటో అజైన్ పబ్లిక్ ఐపీ అని ఉంది. ఇది ఎప్పుడైతే మీరు డిసేబుల్ చేస్తారో మనం పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్ ఆర్ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వలేము. సో నేను దాన్ని ఎనేబుల్ చేస్తున్నాను. తర్వాత న్యూ సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మై SG అని ఇస్తున్నాను నేమ్. ఓకే, సో మిగతా అన్నీ నేను డిఫాల్ట్గా ఉంచేసాను, ఎటువంటి చేంజెస్ అనేది చేయలేదు. మనకి ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అవ్వాలి అంటే మనం SSH పోర్ట్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఏదైనా ఒక అప్లికేషన్ అనేది హోస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ మనం HTTP పోర్ట్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఓన్లీ నౌ SSH పోర్ట్ ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ ఎలో ద ఆల్ ట్రాఫిక్ ఆల్సో ద సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, చూసారు కదా ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ రెండు ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఆటో అజైన్ అనే దగ్గర ఆటో అజైన్ ఐపీ అడ్రస్ దగ్గర మనం దాన్ని డిసేబుల్ చేసి ఉంటే మనకి ఐపీ అడ్రస్ అనేది డెఫినెట్గా జనరేట్ అయితే అవ్వదు. సో వితౌట్ జనరేటింగ్ లైక్ పబ్లిక్ ఐపీ మనం EC2 ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అవ్వలేము. ఓకే, ఇన్స్టెన్స్ స్టేట్ ఈస్ నౌ రన్నింగ్ ఫైన్. We'll try to connect EC2 instance now. మన యొక్క సెక్యూరిటీ గ్రూప్స్ అనేది కరెక్ట్గా లేకపోతే డెఫినెట్గా EC2 ఇన్స్టెన్స్ అనేది ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. సో సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని కనెక్ట్ అవ్వండి. నేను ఇప్పుడు AWS కన్సోల్ ద్వారా లాగిన్ అయిపోయాను. నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు, పబ్లిక్ ఐపీ ఆర్ పెంఫాల్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. లెట్స్ చెక్. చూడండి కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనం కొంత ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేద్దాం, ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్ అని. ఫస్ట్ ఇక్కడ నేను సూడో లాగిన్స్కి షిఫ్ట్ అయ్యాను. ఓకే, LS అని ఇచ్చాను. ఇక్కడ మనకి ఎటువంటి ఫైల్స్ లేవు. సో ఫస్ట్ నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, టచ్ ప్రాజెక్ట్ 1. ఇక్కడ టచ్ అనేది ఏంటంటే ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ LS అనేది ఇచ్చాను. సో నెక్స్ట్ LS అనేది ఇచ్చాను. LS అంటే ఇట్ విల్ షో ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో నేనేంటంటే ఈ ఫైల్లో కంటెంట్ రాయాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే క్యాట్ గ్రేటర్ దెన్ ప్రాజెక్ట్ 1 అని ఇస్తున్నాను. సో ఇన్ కేస్ ఏమైనా ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఉంటే ఆ ఫైల్లో ఈ కమాండ్ అనేది మనం యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఏమంటుందంటే కంటెంట్ మొత్తం ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాట్
project 1. సో ఏంటంటే ఇట్ విల్ షో ద కంటెంట్ విత్ ఇన్ ద ఫైల్. ఓకే రైట్. ఇప్పుడు ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. MKDIR ఏంటంటే ఇది ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 LS. సో ఇక్కడ ప్రాజెక్ట్ 1 అనేదేమో ఫైలు, ప్రాజెక్ట్ 2 అనేదేమో డైరెక్టరీ. ఓకే సో నేను ఇక్కడ LS-LA అని ఇస్తున్నాను ఇప్పుడు. సో ఇదేంటంటే మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ హిడెన్ ఫైల్స్ కూడా మనకి చూడొచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే లినక్స్ పర్మిషన్స్ దగ్గర ఇక్కడ ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఏ ఫైల్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడైతే చూడొచ్చు. ఓకే డాటెడ్ ఫైల్స్, SSH ఫైల్స్ అన్నీ మనం ఇక్కడ అయితే చూడొచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ మొబైల్స్తో కనెక్ట్ అయ్యి చెక్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ IP అనేది తీసుకున్నాను. మొబైల్స్ తీసుకొని మన పబ్లిక్ IP ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సెషన్స్ దగ్గర వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ మనకి సెషన్స్ దగ్గర SSH ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ IP ఇక్కడ ఇచ్చేసి యూజర్ నేమ్ EC2-user అని ఇవ్వండి. ఓకే నెక్స్ట్ అడ్వాన్స్డ్ SSH సెట్టింగ్స్ దగ్గర మనం ఇక్కడ పెమ్ ఫైల్ ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే రాంగ్ పెమ్ ఫైల్ ఇస్తున్నాను. సో అబ్జర్వ్ చేయండి, రాంగ్ పెమ్ ఫైల్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. నో సపోర్టెడ్ అథెంటికేషన్ మెథడ్స్ అవైలబుల్. మనం ఇచ్చిన కీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను ఇచ్చిన కీ ఇక్కడ రాంగ్ కీ అయితే ఇచ్చాను. సో దానివల్ల మనకి ఎర్రర్ అయితే వచ్చింది. నెక్స్ట్ నేను ఏదైతే EC2 ఇన్స్టెన్స్కి పెమ్ ఫైల్ ఇచ్చానో ఆ యొక్క పెమ్ ఫైల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో మనకి కనెక్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. వన్స్ అగైన్ విల్ వెరిఫై వాట్ కీ వీ హ్యావ్ గివెన్. ఓకే మై కీ 2 అని ఇచ్చాను. సో ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. సి రైట్. సో మనం ఇక్కడ sudo su - అంటే ఏంటంటే రూట్ లోపలికి మనం షిఫ్ట్ అవుతాం. ఇక్కడ మనం EC2 ఇన్స్టెన్స్లో ఏవైతే మనం అక్కడ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసామో మనం ఇక్కడ చూడగలుగుతాం. ఎందుకంటే విత్ ఇన్ ద సర్వర్లో ఉన్నాం కాబట్టి మనం చూడగలుగుతాం. సో నేను ఇప్పుడు CD project -2కి షిఫ్ట్ అయ్యి దాని లోపల ఏమైనా ఫైల్స్ ఉన్నాయో చెక్ చేశాను. ఏం ఫైల్స్ లేవు. సో నేను ఒక ఎంటీ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. ఓకే సో నేను దాని లోపల కంటెంట్ రాయాలనుకుంటున్నాను. cat file4 దగ్గర హాయ్ ఆల్ దిస్ ఈజ్ మై ఛానల్ ఆర్ ఏదో ఒకటి మీకు ఇష్టమైన కంటెంట్ ఇచ్చేసి దాన్ని సేవ్ చేయండి. ఓకే ఆ కంటెంట్ అనేది మనం చూడాలి అంటే క్యాట్ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఓకే సో నేను ఇక్కడ నేను ఇచ్చిన కంటెంట్ చూడగలుగుతున్నాను. ఓకే నేను ఇప్పుడు ప్రాజెక్ట్ 2లో మనం పర్ఫామ్ చేసాం. ప్రాజెక్ట్ 1లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. CD project 1 అని ఇస్తున్నాను. ఓకే నేను విత్ ఇన్ దట్ ప్రాజెక్ట్ 1లోకి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఇది మనకి ఫైల్ మాత్రమే, డైరెక్టరీ కాదు. డైరెక్టరీ అయితే మనము షిఫ్ట్ అవ్వచ్చు విత్ CD కమాండ్ రైట్. సో ఫైల్ కాబట్టి మనం ఎంటర్ అవ్వలేము. నేను ఇప్పుడు ఇక్కడ కంటెంట్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ క్యాట్ ప్రాజెక్ట్ 1 అనేది ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా వెల్కమ్ టు మై ఛానల్ అని ఉంది. సో నేను ఇక్కడ క్యాట్ ప్రాజెక్ట్ 1 అని చెప్పేసి యాడింగ్ న్యూ కంటెంట్ టు మై ప్రాజెక్ట్ అన్నాను. సో ఇప్పుడు చెక్ చేద్దాం క్యాట్ ప్రాజెక్ట్ 1 అని. ఓకే ఓన్లీ యాడింగ్ టు న్యూ కంటెంట్ అనేది వచ్చింది. ఎగ్జిస్టింగ్ కంటెంట్ అనేది పోతుందన్నమాట. ఓకే సో ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ అనేది ఎప్పుడైనా మనము టెర్మినేట్ చేయాల్సి ఉంటుంది. మీరు స్టాప్ చేయాలంటే స్టాప్ చేసుకోవచ్చు, రీబూట్ చేయాలంటే రీబూట్ చేసుకోవచ్చు. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే వన్స్ మనకి ఇక్కడ వర్క్ అనేది అయిపోయిన తర్వాత టెర్మినేట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. ఎందుకంటే మనం అలాగే ఉంచేస్తే మనకి ఛార్జెస్ అనేవి పడతాయి, లేకపోతే మనకున్న లిమిట్ 750 hours అన్నా రీచ్ అయిపోతుంది. సో బెటర్ ఏంటంటే వన్స్ ఒకసారి వర్క్ అయిపోయిన తర్వాత టెర్మినేట్ చేసేయండి. ఓకే డిఫాల్ట్గా మనకి ఇక్కడ వాల్యూమ్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో EC2 ఇన్స్టెన్స్ అనేది రన్ అవుతున్నప్పుడు. ఓకే నెక్స్ట్ రౌట్ టేబుల్స్ దగ్గర ఇంటర్నెట్ గేట్వే ఇవన్నీ రిమూవ్ చేసేసేయండి. అండ్ సబ్నెట్ అసోసియేషన్ దగ్గర కూడా ఇది రిమూవ్ చేసేయండి. ఆఫ్టర్ దట్ VPC వన్స్ ఒకసారి VPC అనేది డిలీట్ చేస్తే మనం ఏమైతే డిఫాల్ట్గా మనం క్రియేట్ చేసాము లైక్ మై VPC అని సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసాం, సబ్నెట్స్ క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే ఇవన్నీ మనకి ఇక్కడ డిఫాల్ట్గా డిలీట్ అయిపోతాయి ఒక్క VPC డిలీట్ చేయడం వల్ల. గాట్ ఇట్. సో కన్ఫర్మేషన్ కోసం డిలీట్ ఇవ్వండి. ఇట్ విల్ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్ రైట్. ఓకే ఫైన్. ఒకసారి ఇక్కడ మనం రీఫ్రెష్ చేసి చూద్దాము డిలీట్ అయినాయా లేదా మొత్తం చెక్ చేసుకుందాం. ఓకే
లెట్స్ సీ, రౌట్ టేబుల్ డిలీట్ అయిపోయింది, సబ్నెట్స్ డిలీట్ అయిపోయాయి, విపిసి కూడా డిలీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం EC2 ఇన్స్టెన్స్లో ఇందాక బ్యాక్ ఎండ్లో వాల్యూమ్ అనేది రన్ అయింది. సో ఇది ఉందా లేదా చెక్ చేద్దాం. చూడండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూమ్స్ ఇన్ దిస్ రీజన్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.